హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తీక్షణ రెసిపీస్. ఈరోజు నేను మీకు లేడీస్ ఫింగర్స్తో రైస్ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నానండి. బెండకాయ రైస్ అండి, ఎలా చేసుకోవాలని చూపిపోతున్నాను. ఫస్ట్ మనం ఇలాగా నీట్గా లేడీస్ ఫింగర్స్ని అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకునేసి సైడ్లో పెట్టేసుకోవాలండి. ఇట్లా ఒక పెనం తీసుకొని మనము ఆయిల్ లేకుండా ఓన్లీ కొద్దిగా శనగకాయ పప్పులు అనేది వేయించి పక్కన పెట్టుకోవాలండి. సైడ్లో తీసి పెట్టేసుకోవాలి. మనం ఇది సైడ్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ మనం అదే పెనం పెట్టేసుకునేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. దాంట్లో జీడిపప్పుల్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా జీడిపప్పులు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇవి సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాము. అనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసానండి. ఇప్పుడు లేడీస్ ఫింగర్స్ అని దీంట్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పెనంలో పెట్టేసుకున్నానండి, ఎందుకంటే దాంట్లో అయితే ప్లేట్ మూసేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి షిఫ్ట్ చేశాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి మనం లేడీస్ ఫింగర్స్ని ఇలా పెట్టేసి మూత పెట్టేసాము అంటే ఒక 5 minutes ఇలా వదిలేసామంటే దానికి లేడీస్ ఫింగర్కి ఉన్న జిగురు అంతా కూడా మనకి మొత్తం పూర్తిగా పోతుందండి. ఇప్పుడు చూడండి, ఒక 5 minutesలోకి మనకి బాగా జిగురు అంతా కూడా స్టిక్కీనెస్ అంతా కూడా పోయిందండి. ఇది కూడా బాగా క్రిస్పీగా అయిపోయాయి. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. సాల్ట్ వేసి కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 minutes అలానే వదిలేసామంటే ఈ పీసెస్కి అంతా సాల్ట్ బాగా పడుతుందండి. చూడండి, ఇప్పుడు మనకి ఇవి లేడీస్ ఫింగర్స్ అనేది రెడీ అయిపోయింది. ఇవి ఇప్పుడు మనం ఇప్పుడు సైడ్ తీసి పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఇంకో కడాయి తీసుకున్నామండి. ఇంకో పెనం తీసుకునేసి దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అండి, అలానే కరివేపాకు, ఆనియన్స్ ఇలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలాగా స్లైసెస్ లాగా. అండ్ గ్రీన్ చిల్లీస్ అండి, ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు అండి. ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలానే కొద్దిగా ఉద్దిపప్పు అండి, అలానే కొద్దిగా శనగబేడలండి. ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాము కదా. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మనము రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్లో అనేది. ఇలాగ ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయండి. అండ్ దీంట్లోకి శనగకాయ పప్పులు, జీడిపప్పులు ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. లేడీస్ ఫింగర్స్ అండి, లేడీస్ ఫింగర్స్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ అండి, కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. లేడీస్ ఫింగర్స్లో ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసేసాను. ఇంట్లోకి పౌడర్ అండి, పౌడర్ వచ్చేసి ఈ పౌడర్ నేను ఎండు కొబ్బరి, తెల్లగడ్డ, శనగకాయ పప్పులు, కొన్ని నార్మల్ పప్పులు, పుట్నాల పప్పులు అంటారు కదండి, ఆ పప్పులు, తెల్లగడ్డ, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఈ పౌడర్ని కూడా ఇలాగంతా యాడ్ చేసేసుకొని 1/2 బౌల్ అనేది యాడ్ చేసేసానండి. మళ్ళీ కావాలంటే మనకి కారం సరిపోకపోతే యాడ్ చేసేసుకోవచ్చు టేస్ట్ చేశాక. ఇలా అంతా యాడ్ చేసేసుకొనేసి మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం వైట్ రైస్ అండి, రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసేసుకొనేసి చల్లకి పెట్టేసుకున్నానండి. ఇంకా దీంట్లోకి అంతా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇలా అంతా రైస్ అంతా యాడ్ చేసేసాను. ఇప్పుడు బాగా మనం మిక్స్ చేసుకోవడమే అండి. ఇలా ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పౌడర్, అలా పౌడర్ అన్న మనం చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని లేడీస్ ఫింగర్ రైస్ అనేది చేసుకోవచ్చు అండి. లేదా తెల్లగడ్డ పొడి ఉంటుంది కదండి, ఆ తెల్లగడ్డ పొడి అయినా కూడా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకి చేసి పెడితే బాగా ఇష్టంగా అనేది తింటారు. ఇలాగ బాగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని అంతా మిక్స్ చేసేసుకోవాలండి.
ఇలాగా చూడండి బాగా మిక్స్ చేసేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా అండ్ బాగుంది కదా చూసేదానికి. అండ్ టేస్ట్ కూడా చేశానండి, చాలా బాగుంది. నేను చూపించిన కొలత ప్రకారంగా చేసుకున్నారంటే ఏది తక్కువ రాదండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి, చాలా బాగుంది టేస్ట్ అనేది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి నేను సర్వ్ చేసుకొని చూపిస్తాను. సర్వ్ చేసేసుకున్నానండి. బెండకాయ రైస్ అనేది రెడీ అయిపోయింది. లేడీస్ ఫింగర్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా మనం చిన్నపిల్లలకి బాక్సెస్లో కూడా చేసి ఇచ్చేయచ్చు. లేడీస్ ఫింగర్, చాలా మందికి లేడీస్ ఫింగర్ అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి ఇలా కనుక ట్రై చేసి చూడండి. ఇలా ఎవరు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం పిల్లలకి లంచ్ బాక్స్కి ఇచ్చి పంపించచ్చు. అండ్ మార్నింగ్ పూట మనకి టైం చాలా అయిపోతుంటుంది. ఆ టైం బాక్సెస్కి కూడా మన పిల్లలకి కానీ హస్బెండ్స్కి కానీ వర్కింగ్ వైఫ్స్ అలాగా చేసుకోవచ్చండి. లేదా బ్యాచిలర్స్ కాలేజ్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, అలా బయట రూమ్స్ తీసుకొని ఉంటారు, వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినచ్చండి బాక్స్ పెట్టుకొని. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.